ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కమిషన్ గడువు మార్చి 10 వరకు పొడిగించినందున దళితుల్లో ఉండబడే 59 కులాల్లో 58 కులాలు కుల సంఘాల నాయకత్వం అప్రమత్తంగా ఉండి మీ వెనుకబాటు జనాభా మీకు న్యాయం జరగాల్సిన విషయాల మీద ప్రతి ఒక్క కులం లిఖితపూర్వకంగా తన అభిప్రాయాలని కమిషన్ ముందుకు తీసుకురావాలని నేను 58 కులాల సంఘాల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కమిషన్ గడువు పెరిగినందున మార్చి 10 వరకు కూడా సమయం ఉన్నందున ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని, ఈ పొడిగించిన గడువును కమిషన్కు పొడిగించిన గడువును దళితుల్లో ఉండబడే ప్రతి కుల సంఘాల నాయకత్వం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద నియమించబడ్డ గౌరవ జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందే సమర్పించిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి గతంలోనే తీసుకొచ్చాం. సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి నేరుగా తీసుకొచ్చాం. వాళ్ళ దృష్టికి కూడా బలంగా మేము తీసుకురావడం వల్ల మరొకసారి లోతుగా విచారణ చేయడం కోసమే, మరొకసారి లోతుగా అధ్యయనం చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి షమీం అఖ్తర్ గారు ఫిబ్రవరి 2నే నివేదిక ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖు నాడే ఆ నివేదిక మీద 2 శాసనమండలి శాసనసభలో చర్చించి ఆమోదించడం జరిగింది. ఆ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని మంత్రివర్గ ఉపసంఘం దాన్ని గమనించలేకుండా పోయింది, క్యాబినెట్ గమనించలేకుండా పోయింది. అదే సమయంలో శాసనసభ శాసన మండలిలో జరిగిన చర్చలు కూడా ఆ నివేదికలో లోపాల మీద చర్చ జరగలేదు. ఒక మాటలు చెప్పాలంటే ఆగమేఘాల మీద ఏదో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధంగా కనిపించిందే కానీ ఆ లోపాలను సరిచేసే సమయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. దానివల్ల రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయింపులోనూ ఏ సామాజిక వర్గాన్ని ఏ గ్రూప్లో పెట్టాలనే విషయంలోనూ, అదే సమయంలో గతంలో ఏబిసిడి వర్గీకరణ ఉంటే సి వరకే అంటే 3 గ్రూపులే చేసి 4వ గ్రూపును ఏర్పాటు చేయకుండా విస్మరించే విషయంలోనూ స్పష్టంగా లోపాలు జరిగినాయనే విషయం స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొచ్చాం.